ఫైనల్‌గా తెలంగాణకి ఇప్పుడు బెనిఫిట్ కావాలంటే మేడిగడ్డ విషయంలో ఏం జరగాలి? ఆల్రెడీకే రేవంత్ రెడ్డి గారు రిపేర్లు చేయడానికని అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి ఎలక్షన్స్ కోసం రేవంత్ రెడ్డి గారు ఈ గేమ్ ఆడిండని నేను అనుకుంటున్నా. కాళేశ్వరం మీద రిపేర్లు ముట్టుకోకపోవడము, న్యాయ విచారణ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఎలక్షన్స్ కోసం చేశాడు. ఆయన పర్పస్ సర్వ్ అయింది. హ్మ్. ఆయన రావాల్సిన సీట్లు వచ్చినాయి. కేంద్రానికి కూడా రావాల్సిన సీట్లు వచ్చినాయి. కేసీఆర్‌కు 0 వచ్చింది. ఇప్పుడేందంటే ఇంకా రాజకీయాలు చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా రాజకీయాలు చేసినట్టయితే ఆయన ఇంకా 5 ఏళ్ళు కూడా పరిపాలన చేయలేడు. ఓకే. ఆయనే శాశ్వతంగా ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి స్వప్నం. 20 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలన్నా కూడా ఈ ఆవేశము, ఈ మాట దురుస్తనం ఇవన్నీ పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి దీని మీద ఫోకస్ చేయాలి. అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి. మేడిగడ్డ లేకుంటే ఏ చెరువుకు, ఏ ప్రాజెక్టుకి ఎక్కడికి కూడా నీళ్ళు రావు. ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా! ప్రత్యామ్నాయం చూపెట్టమనండి. ఓకే. తుమ్మిడిహట్టి ప్రత్యామ్నాయం అసలే కాదు. 44 టీఎంసీలతోని మనకు కావాల్సింది 450 టీఎంసీలు. అంటే అన్ని రిజర్వాయర్లున్నాయి మన దగ్గర. ఇదివరకు కట్టిన ఎల్ఎండి దగ్గర నుంచి ఈ అవును. పాత ప్రాజెక్టులు అన్నీ పాత ప్రాజెక్టులు, హ్మ్. చెరువులు, అన్ని, కొత్తగా రిజర్వాయర్‌లు అన్నీ కలిపి అన్నీ కలుపుకుంటే. అన్నీ కలిపి భూగర్భ జలాలు కూడా కలిపి 450 టీఎంసీలు. అంటే వీటిలలో నీళ్లుంటే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. పెరుగుతాయి. అవును. ఇవన్నీ కలిపి మనకు 450 టీఎంసీలున్నాయి. ఓకే. మనం గోదావరి నుంచి తీసుకోవాల్సింది 954 టీఎంసీలు. హ్మ్. కనీసం ఇప్పుడు ఈ 450 టీఎంసీలు నింపుకున్నా కూడా గోదావరి బేసిన్ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అవును. అయితే ఈ ఆవేశాలు, అనర్థాలు మానేసి ఒక అర్థవంతమైన చర్చ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటనే దీన్ని స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు చేసినట్టయితే అది వాళ్ళు తెలంగాణకు కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి అనేది అవసరం. ఎందుకంటే ఒత్తిడి లేకపోతే ఏమైందంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకే ఆ డబ్బులు సరిపోతాయి. హ్మ్. మేడిగడ్డకు డబ్బులుండవు, దేనికి డబ్బులుండవు. కాబట్టి ఈ ఒత్తిడి ఉంటే ఆయన మళ్ళా కొంత అప్పన్న తెచ్చి పూర్తి చేస్తాడు. చేస్తాం. కాబట్టి ఈ కరప్షను ఇట్లాంటి అలిగేషన్స్ అనేటివి ప్రూవ్ చేయలేని వాటి మీద ఉన్నదా లేదా అనేది నేను మాట్లాడా. ఓకే. నేను మొదలే చెప్పాను. అవినీతి అనేది ఎందులోనైనా ఉంటది. లేకుండా ఏ ప్రభుత్వాలు మనదాలవు. కానీ అది బయట పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఎట్లుంటదంటే ఎస్ఎస్ఆర్ రేట్లని ఉంటాయి. హ్మ్. అది తయారు చేసేటోళ్ళు ఎవరు? ఇదే డిపార్ట్మెంట్‌లో ఉన్నోళ్ళు. హ్మ్. ఆ రూ. 40 దానికి రూ. 60 ఎయొచ్చు, రూ. 80 ఎయొచ్చు. హ్మ్. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇతర ప్రాజెక్టులలో ఏ రేట్లేసిన్లు, ఇతర కంపెనీలు ఎట్లా సప్లై చేసినాయి, హ్మ్. ఇంత లోతుగా రిసర్చ్ చేస్తే తప్ప తెలియదు. అవినీతి ఉన్నదని నమ్మించలేరు. అవును. ఊరికే రాళ్ళేస్తారు, జనం నమ్ముతారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి అది ప్రచారం చేస్తూనే ఉంటది. వాళ్ళకి రేటింగ్ కోసం వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయి. రైట్. ఓవరాల్‌గా ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ కాకుండా స్టేట్ ఇంట్రెస్ట్ అయితేనే ఆ ప్రాజెక్ట్‌కు యూజ్‌ఫుల్ అవుతుందంటారు. 100% మేడిగడ్డ లేనిది తెలంగాణ భవిష్యత్తు లేదు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా తప్ప మొత్తం తెలంగాణకు కేవలం మేడిగడ్డే దిక్కు. మేడిగడ్డ లేకున్నా గూడా మనం ఎత్తిపోసుకోవచ్చు. హ్మ్. ఆహ్, ఎప్పటి వరకంటే మనకు నవంబర్, అక్టోబర్, నవంబర్ దాకా హ్మ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ లేకున్నా గూడా ఆ కన్నెపల్లి పంప్ హౌస్ అని ఈ మీరన్న అంతర్వాహిని స్టార్ట్ అయ్యే ఆ 3 త్రివేణి సంగం ప్రాంతంలో హ్మ్. కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కాళేశ్వరం దగ్గర. ఒక హ్మ్. కిలోమీటర్ పోయిన ఓకే. తర్వాత. అయితే అక్కడ స్టోరేజ్ మనకు సహజంగానే నదిలో ఉంటది. హుహు. అప్పుడు ఆ ఫ్లోస్ ఉంటాయి. హ్మ్. నవంబర్ దాకా ఉంటాయి. ఓకే. అక్కడి నుంచి కొన్నిసార్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకు మొత్తం 11 పంపులు పనిచేయకపోయినా 3 టీఎంసీలు ఒకే రోజు తీసుకోకపోయినా గూడా హ్మ్. ఓ 2 టీఎంసీలైనా లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఓకే. ఇంకోటి వర్షాకాలంలో అన్ని దిక్కులో గూడా నీళ్లొస్తుంటాయి. పైనుంచి గూడా కొంత నీళ్లొస్తాయి. అవును. అయితే ఇవన్నీ గూడా లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది గాబట్టి మేడిగడ్డ కేవలం నవంబర్ నుంచి మే వరకు హ్మ్. అప్పుడు వచ్చిన కొద్ది నీళ్లను ఎత్తిపోసుకోవడానికి మేడిగడ్డ ఆనకట్ట అనేది హుహు. అవసరం. హ్మ్. ఇంకొక 2 విషయాలు చెప్తాను నేను. ఇక్కడేందంటే ఇది భారము, ఇది వైట్ ఎలిఫెంటు, ఒక్కొక్క రైతుకు ఎకరానికి రూ. 1,00,000 అయితాయి హ్మ్. అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. హ్మ్. అది తప్పది. కాళేశ్వరము కాగేదో రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. కాగ్ రిపోర్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీకు దొరుకుతది. హ్మ్. జలసౌద పోయి కాగ్ రిపోర్ట్‌కి మీరిచ్చిన ఆన్సర్ ఇవ్వండి అంటే వాళ్ళిస్తారు. హ్మ్. ఆర్‌టీఐ ఏసినా కూడా ఇస్తారు. హ్మ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది అనంటే రూపాయి 52 దాని మీద ఆదాయం ఉంది. ఖర్చు రూపాయి ఉంది అని అన్నది. హుహు. నేను కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది చెప్తలేను. ఓకే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్‌కి ఇచ్చిన సమాధానం. హ్మ్. ఖర్చు కంటే ఎక్కువే ఉంది. ఆదాయం ఆ! ఒకటి. రెండోదేందంటే ఖర్చు కాగ్ ఎందుకు ఎక్కువ చూపెట్టింది? ఇప్పుడు దాని మీద పెట్టింది 93,000 కోట్లు అప్పటిదాకా. హ్మ్.
కానీ రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు అన్నాడు. రాహుల్ గాంధీ కూడా 1,00,000 కోట్లు ఖర్చయింది. అదంతా కూడా కేసీఆర్ ఇంటికి పోయింది అన్నాడు. మరి దాని మీద కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి చేసినట్టయితే మరి 203 కిలోమీటర్ల టన్నెల్ కానీ, 21 పంప్ హౌజులు కానీ, 22 లిఫ్ట్లు కానీ, 1800 కిలోమీటర్ల నీటి ప్రవాహాలు కానీ, ఈ 3 బ్యారేజీలు కానీ, 2 అండర్ గ్రౌండ్ బ్యారేజీలు కానీ, 22 సబ్‌స్టేషన్స్ గానీ, అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొత్తం దాని మీద పెట్టిన ప్రతి పైసా కేసీఆర్ తినడు అనుకుందాం. 1,00,000 కోట్లు అన్నారు కదా! నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి 90,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు ఆ ప్రాజెక్టు మీద. 1,00,000 కోట్లని చూపెట్టారు. నమ్మించడానికి ఏం చేస్తారంటే రాజశేఖర రెడ్డి 38,000 పెడితే ఈయన 80,000 కోట్లు పెట్టిండు అని అంటారు. అంటే అందులో 80,000 కోట్లలో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి? 38,000 కోట్లలో ఏం కాంపోనెంట్స్ అది రైతులకు అర్థం కాదు. రైతులకు ఎట్లా అర్థమవుతుంది? రాజశేఖర రెడ్డి 38,000 కోట్లు చేస్తే ఈయన 80,000 కోట్లు చేసిండట అంటారు. ఒకటేమో జనరల్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే 80,000 కోట్లల్లో 36 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఉంది. రాజశేఖర రెడ్డి దానిలో ఓన్లీ 16 లక్షల ఎకరాలకే, అంటే 20 లక్షల ఎకరాలు పెరిగింది కదా. తర్వాత ఈ 3 బ్యారేజీలు పెరిగినాయి కదా, 3 పంప్ హౌజులు పెరిగినాయి కదా. అప్పటికి 15 సంవత్సరాలలో గడిచినాయి. అన్ని ధరలు కూడా పెరిగిన పరిస్థితి కదా. ధరలే కాదు, ఆయకట్టు ఇవన్నీ. ఇప్పుడు స్టోరేజెస్ 14 టీఎంసీల నుంచి 141 టీఎంసీలు, అంటే 10 టైమ్స్ పెరిగింది కదా. మలన సాగర్ 1 టీఎంసీ ఉండే, 50 టీఎంసీలు పెంచిండు కదా. అంటే ఏదైనా కూడా అర్థం చేసుకోకుండా ఊరికే పైన మాట్లాడితే జనానికి ఏంటంటే మేము తెలంగాణ మీద సోయి తెప్పించగలిగినాం, కానీ నీటి మీద సోయి తెప్పించలేకపోయినాం. ఎంతవరకు తెప్పించినాం? జలసాధన ఉద్యమాలు ఇట్లాంటివన్నీ మేము పెట్టి తెలంగాణకు నీళ్ళు అవసరం. పక్కన కృష్ణమ్మ ఉన్నా కూడా మాకు ఫలితం లేకుండా పోయింది. తలాపున గోదావరి ఉన్నా కూడా మా చేనులు దడుస్తలేవు. అంతవరకు చెప్పగలిగినాం తప్ప ఈ నీళ్ళ గురించి ఇన్డెప్త్గా లిఫ్ట్లు అనేవి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది రైతులకు. బట్ ఇది ఎవరు కూడా అంత జటిలంగా ఉన్న సబ్జెక్ట్ కాబట్టి డెప్త్ పోయి ఎవరు ఆలోచించరు. కాబట్టి జనాన్ని ఫూల్స్ చేయడం ఈజీ. కానీ ఈ మేధావులు ఫూల్స్ అవ్వడం అనేది విషాదం తెలంగాణకు. ఈ మేధావులను ఎవరైతే చెప్పుకుంటున్నారో ఈ నీటిపారుదల మీద మీటింగులు పెట్టేటోళ్ళు, వీళ్ళు కూడా ఫూల్స్ కావడం అనేది విషాదం తెలంగాణకు. కనీసం మీ వీడియో చూస్తేనే వాళ్ళ లోపల జ్ఞానోదయం కావాలని నేను కోరుకుంటున్నా. తిట్టని ఇప్పుడు బహిరంగంగా మళ్ళీ 4 వీడియోలు నా మీద తిడతారు. నేనేమి ఎలక్షన్లో పోటీ చేసేది లేదు, ప్రజలను ఓట్లు అడిగేది లేదు. ఈ మేధావులు వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి నేను ఇయ్యను. అయితే ఇది తెలంగాణ దుస్థితి. బట్ ఒక్కటి మాత్రం క్లియర్ ఏంటంటే మేడిగడ్డ లేనిది తెలంగాణ భవిష్యత్తు లేదు. ఎప్పటికైనా మేడిగడ్డ నిర్మించాల్సిందే. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, ఆయన తప్పకుండా అది కడతాడనే ఒక నమ్మకం అయితే నా లోపల ఉన్నది. ఈ విచారణ కమిషన్ల దారి విచారణ కమిషన్లది. అందులో కేసీఆర్ గారిని ఫిక్స్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. రేపు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ కమిషన్ వేసినా కూడా కేసీఆర్ మీద ఫిక్స్ చేయడానికి ఏదీ లేదు. అది అడ్వకేట్గా నేను చెప్పగలుగుతున్నా. ఇంకోటి కూడా మీ ద్వారా నేను క్లియర్ చేస్తున్నా, నేను ఏ పార్టీలో ఇప్పుడు నాకు సభ్యత్వం లేదు, ఏ పార్టీ నాయకుని కాదు. కేవలం తెలంగాణ అవసరాల కోసం, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే వ్యక్తినే తప్ప నాకు టీఆర్ఎస్తో అనుబంధం అనేది చాలా కాలం క్రితమే 2008లో నేను రాజీనామా చేసిన తర్వాత పార్టీలో ఏ బాధ్యతల్లో నేను లేను. నామినల్గా ఉండేది అంతేగాని ఏది లేదు. ఇచ్చినా కూడా నేను గవర్నమెంట్లో ఉన్నా కానీ నేను పార్టీ ఏ ఫోరంలలో కూడా నేను పార్టీని డిఫెండ్ చేస్తూ పార్టీ విషయాలలో నేను కొంచెం దూరంగా ఉన్నా. అనలిస్ట్గానే నేను కొనసాగుతున్నా. కాబట్టి ఆయన మీద ఏదో పక్షపాతంతో, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఈ లాస్ట్ 6 monthsలో కేసీఆర్ గారి లోపాల మీద నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. నేను ఎందుకంటే మన బాధ్యత తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మాత్రమైనా నేను మీడియాకు వచ్చి మాట్లాడుతున్నా. కానీ వీళ్ళకి ఏ బాధ్యత ఉందని చెప్పి ఇట్లా దుమ్మెత్తిపోస్తున్నారు, ఆవేశంతో అనర్థాలకు కారణమవుతున్నారు. జనాన్ని చైతన్యవంతులను చేయాలి, వాళ్ళు తెలివి కల్ల వాళ్ళే. కానీ ఆ తెలివి అంతా కూడా ఏంటంటే ప్రాపర్ ఛానల్లో వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. దానివల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ప్రజల లోపల ప్రశ్నించే గొంతుకు ఆ చైతన్యం లేకపోతే అది అడ్డదారిపోతుంది. ఇవన్నీ ప్రశ్నించే గొంతులే. ఈ గొంతులు సరైన దారి పట్టాలని నేను కోరుకుంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.